హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో మొన్న నర్సరీ మేళా నుంచి కొన్ని మొక్కలు తీసుకొచ్చాను కదండి. అన్ని పూల మొక్కలకి ఒకటే టైప్ ఆఫ్ సాయిల్ యూస్ చేశానా లేకపోతే డిఫరెంట్ యూస్ చేశానా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ అట్లానే కొన్ని గార్డెన్ మెయింటెనెన్స్ వర్క్స్ కూడా ఉన్నాయి. సీడ్స్ అయితే తెప్పించాను, అవి ఎట్లా పెట్టానో కూడా చూపిస్తాను. అండ్ హెజిలియా ప్లాంట్కి కొంచెం డిఫరెంట్గా సాయిల్ మిక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా చూసేద్దాం. మధుమాలతి అయితే కొంచెం అరేంజ్మెంట్స్ చేయాలి, అది కూడా చూపించేస్తాను ఎట్లా చేసుకోవాలి ఆర్చ్ టైప్లో అని చెప్పి. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాము. ముందుగా నా దగ్గర కోకోపీట్ అయితే ఉందండి. 25 కేజీస్ ఒకేసారి తెప్పించుకున్నాను అనమాట. సో ఈచ్ బ్లాక్ 5 కేజీస్ ఉంటుంది. 5 బ్లాక్స్ తెప్పించుకున్నాను. సో ఎవ్రీ టైం మనం పర్చేస్ చేయాలి కోకోపీట్ అంటే మనకి చాలా మనీ అయిపోతుంది. సో అందుకని ఒకేసారి అయితే పర్చేస్ చేసేస్తాను కోకోపీట్ మాత్రం. అండ్ మట్టి కూడా అలాగే తెప్పించి పెట్టుకోవచ్చు, కానీ బట్ ఎక్కువ స్పేస్ లేదండి పెట్టుకోవడానికి ఇంట్లో. అందుకని నేను మట్టి మాత్రం అప్పుడప్పుడే కొంటూ ఉంటాను. అండ్ నేనైతే కొన్ని రకాలు సకలెంట్స్ అండ్ కొన్ని రకాల ఫ్లవర్ మొక్కలు అయితే తీసుకొచ్చాను నర్సరీ మేళా నుంచి. అండ్ నా దగ్గర లాస్ట్ టైం తెచ్చిన హ్యాంగింగ్ పాట్స్ కొన్ని అయితే మిగిలి ఉన్నాయండి. సో ఆ హ్యాంగింగ్ పాట్స్లో భూమిలో కొన్ని ప్లాంట్స్ గ్రో అయిపోతుందనమాట. సో యాక్చువల్గా అవి సీడ్స్ తెప్పించాను అమెజాన్ నుంచి. సో అది వస్తుందా రాదా అన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ పాట్స్లో అయితే వేయలేదు. భూమిలో అయితే కొంచెం ఎక్కువ బలం ఉంటుంది, బాగా వస్తుంది కదా అన్న ఉద్దేశంతో వేసా. బట్ నాకు చాలా సీడ్స్ వేసి ఒక 3 టైప్స్ ఆఫ్ సీడ్స్ అయితే జర్మినేట్ అయ్యి ఫ్లవరింగ్ అయితే వచ్చిందనమాట. అందులో మనకి వర్బీనా అనేది ఒక ప్లాంట్ అండి. సో వర్బీనా పింక్ కలర్లో ఉంటుంది. అండ్ ఆల్సో మా ఫ్రెండ్ దగ్గర నేను ఒక కొమ్మ తెచ్చుకున్నాను. ఆ కొమ్మ కూడా ఇప్పుడు బాగా గ్రో అయ్యి ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి. సో అది అయితే సీజనల్ ఏమీ కాదు, కొమ్మ తెచ్చుకుంది ఇది అనమాట. ఏమైతే ఐడియా లేదండి, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. అండ్ ఇది చాలా ఈజీ అండి గ్రో చేయడం, కొమ్మలతో కూడా గ్రో చేసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ అన్ని సీజన్స్లో దీని ఫ్లవర్స్ అయితే వచ్చింది. దీంట్లో 3-4 కలర్స్ అయితే ఉన్నాయని చెప్పి ఆ గార్డెనర్ అయితే చెప్తున్నారనమాట. సో ఇదైతే తీసేసి ఇప్పుడు హ్యాంగింగ్ పాట్లో వేశాను. అండ్ వేరుతో తీసినా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ప్లాంట్ ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త ఆకులు అయితే వస్తాయి, మీరేం వరీ కాకండి. బట్ రూట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మీరు తీస్తే సరిపోతుంది. అండ్ దీంట్లో యూస్ చేసిన సాయిల్ మిక్స్ 1:1:1 రేషియో అంటే ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ గార్డెన్ సాయిల్, కిచెన్ కంపోస్ట్ ఆర్ కౌడం కానీ ఏదైనా కావచ్చు, అండ్ కోకోపీట్. సో ఈ 3 కనుక ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని పెట్టుకుంటే మీకు చాలా బాగా గ్రో అవుతుంది. ఈ ప్లాంట్స్కనే కాదండి, ఏ ప్లాంట్స్కైనా ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుంది. అండ్ కొన్ని సకలెంట్ వెరైటీస్, బ్రోమిలైట్స్ అండ్ అజీలియా ప్లాంట్ ఇట్లాంటి వాటికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటి వాటికి వాళ్ళు చెప్తారండి. సో చెప్పిన దాన్ని బట్టి మనం సాయిల్ మిక్స్ కలుపుకుంటే సరిపోతుంది. అండ్ నేను ఇప్పుడు తీసే ప్లాంట్ వెర్బీనా ప్లాంట్. అండ్ ఇది కూడా సీడ్తోనే గ్రో చేశాను. నా దగ్గర పింక్ కలర్ ఉంది, మేళా నుంచి నేను పర్పుల్ కలర్ అయితే తెచ్చుకున్నాను. అండ్ ఇది కూడా చాలా బాగా గ్రో అయిందండి. యాక్చువల్లీ ఇది మనకి అప్ టు మార్చ్ వరకే వస్తుంది ఫ్లవర్స్, తర్వాత రాదనమాట. బట్ నేను నెక్స్ట్ ఇయర్కి అయితే ప్లాన్ చేస్తున్నాను. మనకు ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి మనకి మార్చ్ వరకు అయితే వస్తుందని చెప్పి చూశాను. అండ్ ఈవెన్ నాకు కూడా ఫ్లవరింగ్ అలాగే స్టార్ట్ అయిందండి దీనికి. అండ్ అప్పుడప్పుడు కూడా మనకు ఒక్కొక్క పువ్వు వస్తూ ఉంటుంది. బట్ అక్టోబర్ నుంచి అయితే కొంచెం బ్లూమింగ్ ఎక్కువ కనపడింది. అండ్ పాట్స్ లేవని చెప్పి చామంతి మొక్క ఒకటి ఉంటే అది రిమూవ్ చేయించేసేసి ఇది భూమిలో పెట్టించేసి ఇంకా నా దగ్గర ఉన్న ఫ్లవరింగ్ ప్లాంట్ అయితే దీంట్లో పెట్టేసా. యాక్చువల్గా ఒక 2-3 రోజ్ ప్లాంట్స్ అయితే తెచ్చానండి నర్సరీ నుంచి. దాంట్లో వైట్ అండ్ పింక్ కలర్ కాశ్మీర్ రోజ్, ముళ్ళు లేని రోజెస్ అనమాట. మనకి ముళ్ళు లేని రోజెస్ ఇవ్వండి అంటే మనకి కాశ్మీర్ రోజెస్ ఇస్తారు. అండ్ అట్లానే మీకు ఆర్కిడ్ రోజ్ అని కూడా ఉంటుంది. సో అది కూడా ముళ్ళు ఉండదు. ఎవరైనా ముళ్ళు లేని రోజెస్ కనుక చూస్తూ ఉంటే కనుక ఈ ఆర్కిడ్ రోజ్ అయితే పర్చేస్ చేసుకోండి. అండ్ పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి. ఈ నాటు వెరైటీ ఇవన్నీ ఏంటంటే ముళ్ళులు కొంచెం ఎక్కువ ఉంటుందండి, మెయింటెనెన్స్ కష్టమయ్యే వాళ్ళకి నేను ఆప్షన్స్ అయితే ఇస్తున్నా. అండ్ నేను ఇప్పుడు చూపించే ప్లాంట్ జెరేనియం ప్లాంట్. ఇది ఆల్ 365 డేస్ అయితే బ్లూమ్ అవుతుందండి. కాకపోతే ఇది కొంచెం ఇండైరెక్ట్ లైట్లో పెట్టాలి. అండ్ ఎక్కువ మీరు వాటర్ పోయకండి, బాగా ఎండిపోయిన తర్వాతే సాయిల్ అప్పుడే పోయండి. సో బాగా గ్రో అవుతుంది. నెక్స్ట్ ఇంకా నా దగ్గర కొన్ని రోజ్ ప్లాంట్స్ ఉంటే అవి అయితే పెట్టిస్తున్నా. రోజ్ ప్లాంట్స్లో నేను కాశ్మీర్ రోజ్ వైట్ అండ్ పింక్ తీసుకొచ్చుకున్నా అని చెప్పా కదా. సో అదైతే పెట్టించేస్తున్నాం. అండ్ మనకి ఇవి పువ్వులు కూడా చాలా ఎక్కువ వస్తాయండి కంపారిటివ్లీ. మనం హైబ్రిడ్ కంటే కూడా ఇవి తీసుకుంటే బెటర్. అండ్ ఇట్లానే మనకి క్రీపర్ రోజ్ కూడా ఉంటుంది. క్రీపర్ రోజ్ కూడా చాలా బాగా వస్తుంది బ్లూమింగ్ వైట్ది. సో ఎవరికన్నా క్రీపర్ రోజ్ చూస్తుంటే కనుక వైట్ క్రీపర్ రోజ్ మీరు పర్చేస్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి పూలు.
అండ్ ప్లాంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా హోల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ హోల్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా హోల్ అయితే వేయండి. అండ్ ఆల్సో అది మనకి మట్టి అనేది ఇరుక్కోకుండా ఉండటానికి రాళ్ళైతే పెడతాము. రాళ్ళు కానీ, పెంకులు కానీ, ఇంకా కోకోపీట్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ కూడా భూమిలో నేను వేసానని చెప్పాను కదా సీడ్స్. సో ఇది కూడా అట్లా వేసిన సీడేనండి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి, బట్ దీన్ని ఏమేంటో నాకు తెలీదు. ఇది కూడా ఎవరైనా ఐడియా ఉంటే కామెంట్ చేసేయండి. మొన్న నర్సరీ మేళాలో చూశాను, బట్ అడగటం మర్చిపోయాను. ఒక 2-3 మొక్కలు అయితే వచ్చాయి. అన్నీ కూడా తీసేసి ఒక దాంట్లో అయితే పెట్టేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా మనకి సీజనల్ ఫ్లవర్స్ ఎప్పుడు కూడా భూమిలో కంటే కూడా ఇలా పాట్స్లో వేసుకుంటే ఎప్పుడైతే మనకి సీజన్ వస్తుందో ఆ టైంలో మనం కొంచెం ఎక్కడైనా మంచిగా కనిపించే ప్లేస్లో పెడితే బాగా లుక్ వస్తుందన్నమాట. ఈ ప్లాంట్ యొక్క ఫ్లవర్స్ నాకు వింటర్ సీజన్ నుంచి స్టార్ట్ అయిందండి. సో మేబీ ఇది వింటర్ సీజనల్ ఫ్లవరే అనుకుంటున్నాను. చూడాలి సమ్మర్ కూడా వస్తుందో లేదో. ఇన్ కేసు వచ్చినా కూడా నాకు తెలిసి అప్ టు మార్చ్ ఉండొచ్చేమో అనుకుంటున్నాను. చెప్తానండి కమింగ్ వీడియోస్లో దీని గురించి కూడా. అండ్ సాయిల్ మిక్స్ సేమ్ అదే వేస్తున్నాను, ఇందాక కలుపుకున్నది. సో ఇంతకుముందు భూమిలో ఉండేది ఇప్పుడు పాట్లో పెడుతున్నాం కదా, దీని గ్రోత్ ఎట్లా ఉందో కూడా చెప్తాను. సీజనల్ కాబట్టి మనం పాట్స్లో వేసుకుంటేనే బెస్ట్. మీరు మొక్క వేసుకునేటప్పుడు పాట్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక వైట్ రోజ్కి బ్లాక్ పాట్ యూస్ చేశాను, పింక్ రోజ్కి వైట్ కలర్ పాట్ యూస్ చేశాను. ఇట్లా కూడా మీరు మ్యాచింగ్ వేసుకుంటే మనకి మొక్క అందం అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ కాశ్మీర్ రోజే, దీనికి కూడా ముళ్ళు ఉండవు. అండ్ ఇది నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉందండి. దీనికి పువ్వులు ఎప్పుడు వస్తాయి అండ్ చాలా బాగుంటుంది చూడటానికి కూడా. గుత్తులు గుత్తులుగా వస్తాయి అన్నమాట. పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు, ముళ్ళు లేవు కాబట్టి చాలా హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు. నెక్స్ట్ షార్ప్నర్ ప్లాంట్స్ ఉన్నాయండి, నర్సరీ మేళా నుంచి తీసుకొచ్చింది ఇది కూడా. అండ్ దీన్ని కూడా బ్లాక్ పాట్లో అయితే వేసేసాను. నర్సరీ పాట్స్ మనకి ప్లాంట్ తెచ్చినప్పుడు ఖాళీగా ఉంటాయి కదా, సో అవన్నీ వేస్ట్ చేయకుండా ఇట్లా కనుక మనం పాట్స్లో వేసుకుంటే ప్లాంటర్ కూడా యూజ్ అవుతుందండి. రీయూజ్ చేసుకోండి ఇట్లాగా. లేకపోతే మనకి ఊరికే పాట్స్ కొంటూ ఉంటే మనీ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో 2 కలర్స్ తెచ్చాను కదా, 2 ఒక దాంట్లో అయితే పెట్టించేసాను, కొంచెం గుబురుగా ఉంటుందని చెప్పి. అండ్ ప్లేస్ లేనప్పుడు దాన్ని ఎట్లా పెట్టాలో కూడా ఒకసారి చూడండి. దాన్ని హాఫ్ చేసి చక్కగా దానికి ఇలా అటాచ్ చేసి పెట్టారు. అండ్ మొక్క వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలండి, రూట్ డిస్టర్బ్ అవ్వకుండా పెట్టాలి. ఇందాక పాట్ ఎలా ఉందో చూడండి, ఇప్పుడు పాట్ ఎట్లా ఉందో. ఏదైనా మనం మొక్క వేసిన తర్వాత ఆటోమేటిక్గా అందం అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో పెటూనియాస్ కూడా తీసుకొచ్చున్నానండి నర్సరీ మేళా నుంచి. ప్లాంట్ వచ్చి 30 రూపీసే పడింది కదా అని తెచ్చుకున్నాను. యాక్చువల్లీ అది సీజనే కాబట్టి వింటర్ సీజనే అని తెలుసు, అయినా కూడా స్టిల్ తెచ్చుకున్నాను, నెక్స్ట్ ఇయర్కైనా పనికొస్తుందిలే అన్నట్టు. బట్ తెచ్చిన తర్వాత 2 ప్లాంట్స్ అయితే కొంచెం డల్ అయిపోయింది. సో అది చనిపోతుందా ఉంటుందా తెలియదు నాకు. బట్ వాటర్ అయితే నేను పోసాను అన్ని ప్లాంట్స్ లాగే. రెడ్ కలర్ అయితే బాగానే ఉంది, కానీ మిగిలిన 2 కలర్స్ అయితే కొంచెం డల్ అయిపోయినట్టు అయిపోయింది. అండ్ అది నీడలో పెట్టాలేమో, నేను కొంచెం బాగా ఎండ వస్తుంది కదండి మధ్యాహ్నం పూట ఇప్పుడు, సో దానివల్ల కొంచెం డల్ అయిందేమో అనుకుంటున్నా. చూడాలి. పర్పుల్ కలర్ అయితే కొంచెం అస్సలు బాగాలేదేమో అనిపిస్తుంది, ఇంకో కలర్ కొంచెం బెటర్. చూద్దాము సర్వైవ్ అవుతుందో లేదో, ఇంకా నా లక్. ఇది వింటర్ ఫ్లవరింగ్ సీజన్ ప్లాంట్ అండి. అండ్ ఆల్సో మనం పించెస్ కనుక తీసేస్తూ ఉంటే ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి అంతే. దీనికి సాయిల్ మిక్స్ నార్మల్గా 1:1:1 రేషియో, ఇందాక చెప్పిన సాయిల్ మిక్సే. దీనికి ఏమీ పెద్దగా మనం సపరేట్గా ఏం మిక్స్ చేయాల్సిన పని లేదు. అండ్ కలోంచీస్ అన్నీ కూడా దీనిలో అయితే వేసేసాను. యాక్చువల్గా కలోంచీ సీజన్ మనకి సమ్మర్ సీజన్లో వస్తుందండి, దానికి ఎండ బాగా అవసరం పడుతుంది. అట్లా అని మరీ ఎండలో పెట్టకండి, లీవ్స్ బర్న్ అయిపోయి బ్రౌన్ కలర్లో అయిపోతుంది. అండ్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, ఒక 4-5 కలర్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర అయితే 3 కలర్స్ తీసుకొచ్చాను నర్సరీ మేళా నుంచి. ఈచ్ ప్లాంట్ 125, 150, ఒకటి 200 అట్లా పడింది, ప్లాంట్స్ సైజుని బట్టి. ఇది సక్యులెంట్ వెరైటీ లాగా అండి. మనకి ఎక్కువ వాటర్ వేయకండి, బాగా డ్రై అయిపోయినప్పుడు మాత్రమే వాటర్ వేసుకోండి అంతే. దీని కేరింగ్ మరీ బ్రైట్ లైట్లో పెట్టేసేయకండి, డైరెక్ట్ సన్లైట్లో పెడితే లీవ్స్ బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నేనైతే 3-4 అవర్స్ నార్మల్ లైట్ వచ్చే చోట పెడతానమాట. సో బాగానే గ్రో అయింది. అండ్ ఇంతకుముందు నా దగ్గర ఒక రెడ్ కలర్ కలోంచి కూడా ఉంది, అది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. అండ్ దీనికి పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదండి, నీళ్ళు మాత్రం ఎక్కువ పోసుకోకుండా చూసుకుంటే సరిపోతుంది. పురుగులు అటాక్ అవ్వటం అవన్నీ చాలా తక్కువ ఉంటాయి దీనికి. ఎక్కువ కేర్ చేయకండి అంతే సరిపోతుంది, నీళ్లు తక్కువ వేయండి.
అండ్ 3 పెట్టిన తర్వాత చాలా మంచి లుక్ అయితే వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వెర్బీనా ప్లాంట్ ఇందాక చెప్పాను కదండీ నా దగ్గర పింక్ ఉందని చెప్పి. సో, ఇక్కడ తీసుకున్నది వంకాయ కలర్. సో, ఇది కూడా పాట్‌లో అయితే వేయించేసాను. ఇది బాగా గ్రో అయిన తర్వాత అప్పుడు హ్యాంగింగ్ పాట్స్‌లోకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈజీగా ఎట్లేదన్నా 1 ఇయర్ అయితే పడతదండి. మనకి అల్లుకొని కిందకి కొంచెం హ్యాంగ్ అవ్వాలి ఫ్లవర్స్ అంటే మాత్రం టైం పడతది. యాక్చువల్‌గా ఇది మనం బుషీగా చేసుకోవచ్చు. లేదంటే ఇందాక మీరు పింక్ కలర్ చూసారు కదా! సో, హ్యాంగింగ్ అయ్యేటట్టు అట్లా కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. అండ్ నెక్స్ట్ సకులెంట్స్ తీసుకొచ్చా అని చెప్పాను కదండీ! ఈచ్ ప్లాంట్ 50 రూపీస్, కొన్ని 60 రూపీస్, 100 రూపీస్ అట్లా అయితే పడింది. అండ్ యాక్చువల్లీ మనకి సకులెంట్స్‌కి చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి సాయిల్ మిక్స్. నేను ఒక షార్ట్‌లో పోస్ట్ చేశాను. నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సాయిల్ మిక్స్ ఒకసారి చెక్ చేయండి. అండ్ నా దగ్గర ఆల్రెడీ మిక్స్ చేసుకున్నది ఉంది. అదే మిక్స్ చేసేసింది వేసేసారనమాట. అండ్ చాలా ఈజీ అండి ఇది కూడా గ్రో చేయటం. కొంచెం మరీ ఎండలో పెట్టకండి. అట్లా అని మరీ వెలుతురులో కూడా ఇది పెడితే సర్వైవ్ అవ్వదు. సో, దీనికి మీడియంగా 2, 3 అవర్స్ అట్లా ఉంటే బెటర్‌గా ఉంటదనమాట దీని లైఫ్. వాటర్ మాత్రం అస్సలు హోల్డ్ అవ్వకూడదండి సకులెంట్స్‌కి. ఎక్కువ శాండ్ కలుపుకోండి బెటర్. కోకోపీట్ కలిపారంటే అది వాటర్ ఎక్కువ హోల్డ్ చేస్తది కాబట్టి చనిపోతది. అండ్ మనకి ఎక్కువ ఏంటంటే మనకి శాండ్ అంటే కన్‌స్ట్రక్షన్‌కి యూజ్ చేస్తారు కదా! దాంట్లో కూడా మనకి శాండ్ కొంచెం బరగ్గా ఉన్నది తీసుకోండి. అప్పుడు ఇంకా తొందరగా జారిపోతాయి వాటర్. కానీ సకిలెన్స్ చాలా క్యూట్‌గా అనిపిస్తుంది. అండ్ మనం మినియేచర్ గార్డెన్స్‌కి వాటికి చాలా బాగా పెట్టుకోవచ్చండి. ఇవి పెడితే ఒకటే చోట అన్నీ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ రీజనబుల్ ప్రైస్‌కొచ్చింది నర్సరీ మేళలో 50, 60, 100 అట్లా అయితే వచ్చింది. నర్సరీస్‌లో అయితే 150, 200 అట్లా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ బ్రోమిలైడ్స్. ఇది ఎట్లా పెంచాలో నాకైతే ఐడియా లేదు గానీ ట్రై చేస్తున్నానండి ఫస్ట్ టైము. చూద్దాం ఎట్లా గ్రో అవుతుందో. నేను కమింగ్ వీడియోస్‌లో టిప్స్ ఇస్తూ ఉంటాను. దీని గ్రోయింగ్ టిప్స్. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇందాక మనం కలుపుకున్నాం కదండీ సాయిల్ మిక్స్ 1:1:1 రేషియోలో. దాంట్లో కొంచెం పర్లైట్ అండ్ ఆల్సో బొగ్గును కూడా కలిపి 2 అన్నీ కూడా మిక్స్ చేసి నేనైతే పెట్టించాను. చూద్దాం ఎట్లా గ్రో అవుతదో. నాకు తెలిసి ఇది వర్కౌట్ అవుతుంది. ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి. బ్రైట్ ఇండైరెక్ట్ లైట్‌లో మాత్రమే పెట్టండి. నెక్స్ట్ ఇంకా గార్డెన్ మెయింటెనెన్స్‌కి వచ్చేద్దాము. సో, గార్డెన్ మెయింటెనెన్స్ అంటే ఏం లేదండి, ప్రూనింగ్స్ అండ్ సాయిల్ లూజ్ చేయటం ఇట్లాంటివి అయితే ఉంటుంది. వంకాయ మొక్క అయితే ఇంకా అయిపోయిందండి సీన్ దాంది. సో, విత్తనానికి ఒకటి ఉందనమాట కాయ. సో, అక్కడ వరకు ఉంచి రిమైనింగ్ అంతా కట్ చేసేసారు కాయ వరకు ఉంచి. అండ్ నెక్స్ట్ బంతులు కూడా ఇంకా సీజన్ అయిపోయింది కదా! అంతా కూడా కొన్ని కొన్ని ఎండిపోయినాయి అనమాట పూలు. సో, బంతి పూలు అయిపోతే గార్డెన్ అంతా బోసిపోతుంది. అదే ఆలోచిస్తూ ఉన్నాను నేను ఏం చేయాలా అని. అండ్ నెక్స్ట్ క్రీపర్ రోజెస్ 2 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఒకటి లెమన్ యెల్లో కలర్ రోజ్ అండ్ వైట్ క్రీపర్ అండి. 2 కలిపి జాయిన్ చేసేసి పెట్టేశాను. అండ్ ఇది లెఫ్ట్‌లో ఉంటుంది. అండ్ గార్డెన్ ఎంట్రన్స్ దగ్గర వేశాననమాట ఇది. దీనికి ఏం నేను ఆర్చ్ కట్టియలేదండి. ఓన్లీ థ్రెడ్ మాత్రమే కట్టించాను. నెక్స్ట్ ఇంకా కమ్యూనిటీ ల్యాండ్‌లో ఒక ములక్కాయ చెట్టు అయితే వేశాను. ఫస్ట్ ములక్కాయ అండి. సో, చిన్నదే వచ్చింది. సూపర్ ఎక్సైట్ అయ్యా నేను. నెక్స్ట్ ఇంకా మట్టిని లూజ్ చేయడం స్టార్ట్ చేసేయమని చెప్పాను. యాక్చువల్‌గా మట్టిని లూజ్ చేస్తే ఎరేషన్ అనేది బాగా జరిగి ప్లాంట్ గ్రోత్ బావుంటుంది. అండ్ ఆల్సో ఈల్డ్ కూడా మంచిగా వస్తుందండి. సో, ఎవరైనా టెర్రస్ గార్డెనింగ్ కానీ ఇట్లాగా ల్యాండ్‌లో కానీ గార్డెనింగ్ చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు ఈ ఎరేషన్ పార్ట్ కంపల్సరీగా చూసుకోండి. అంత ఈజీగా తీసుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ బోగన్‌విల్లా ఆర్చ్‌కి అయితే కట్టాను. సో, అది కూడా కొంచెం ప్రూనింగ్ చేశారు. అండ్ నెక్స్ట్ అన్ని బాక్సెస్‌లో కూడా మట్టిని ఇట్లా లూజ్ చేసేయమంటే మొత్తం కూడా నీట్‌గా లూజ్ చేసేశారు. అండ్ కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉందండి గార్డెన్. ఎప్పటికప్పుడు ఇట్లా చేసుకుంటేనే లుక్ బావుంటుంది. అండ్ అట్లనే ప్లాంట్స్ కూడా బాగా గ్రో అవుతుంది. అండ్ అక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉంటే అది కూడా తీసేయమని చెప్పాను. ఎందుకంటే ముళ్ళున్నవి ఎక్కువ వేసుకుంటే మెయింటెనెన్స్ కష్టమండి భూమిలో. పెద్దగా గ్రో అయిన తర్వాత మనం దాన్ని కంట్రోల్ చేయలేము. అరటి చెట్లు కూడా ఎక్కువ ప్లేస్ ఉంటేనే వేసుకోండి. అది కూడా పిలకలే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కంట్రోల్ చేయలేము. అండ్ ఇక్కడ కొన్ని చెట్లు పడిపోతే అది కట్టిస్తున్నాను. టొమాటో చెట్టు బాగా పడిపోయిందండి. సో, ఈ పార్ట్‌లో కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంది. సో, అరటి చెట్టు మొన్న పిలకలు తీయించాను కదా! సో, పక్కనంతా కూడా కొంచెం ఆర్గనైజ్డ్‌గా లేదు. అక్కడ బంతి నార్లు వేశాను. చామంతి మొక్కలున్నాయి. ఇంకా రోజ్ మొక్కలున్నాయి. అవన్నీ కూడా కొంచెం ప్రూనింగ్ చేసేస్తే ఏంటంటే మనకి రోజెస్ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ మందారం చెట్టుకి లైట్‌గా పురుగు పట్టిందండి పైన కొమ్మలకి. అవన్నీ తీసేయమని చెప్పాను. మనం ఈజీగా తీసుకుంటాం కానీ ఎప్పటికప్పుడు మనం కంట్రోల్ చేయలేకపోతే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అండ్ కొన్ని బంతి మొక్కలు అన్నీ కూడా పువ్వులు అయిపోవచ్చాయి. అండ్ టర్టిల్ వైన్ ఎక్కడ పడితే అక్కడ ఉందండి. అది భూమికి టచ్ అయితే చాలు స్ప్రెడ్ అయిపోతది. అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాము.
అండ్ ఇక్కడ గుమ్మడికాయ చెట్టు ఒకటైతే వచ్చింది విత్తనం పడి, దాన్ని కూడా పైకేసేయమని చెప్పాను. అండ్ ఆల్సో ఇక్కడ ఒక టొమాటో మొక్క అయితే ఉంది. సో టొమాటో మొక్క బాగా పడిపోయింది అండ్ అది వచ్చేలా లేదండి, తీసేయమని చెప్పా. ఉన్నప్పుడు కిచెన్ గార్డెన్ వేస్టేజ్ అంతా కూడా అక్కడ వేసేసేదాన్ని. సో దానిపైన మట్టి కలిపితే ఇట్లా కంపోస్ట్ అయితే రెడీ అయింది. సో అక్కడ ఇంకా కొన్ని సీడ్స్ ఉన్నాయి నర్సరీ మేళా నుంచి తెచ్చినవి. సో అవన్నీ కూడా అక్కడ పెట్టించేసాను. బీర, పొట్లకాయ ఇట్లాంటివి అయితే పెట్టాను అండ్ బీన్స్ కూడా పెట్టించానండి లెఫ్ట్ సైడ్లో. సో ఇట్లా కనుక మనం ప్లాన్ చేసుకుంటే కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మట్టి కదమ్మా, కొంచెం కొత్త మట్టి వేస్తానని చెప్పి అక్కడ కొంచెం విత్తనాలు పెట్టిన తర్వాత కొత్త మట్టి అయితే వేశారు. అండ్ కొన్ని ఫ్రెంచ్ బీన్స్ కూడా ఉంటే అవి కూడా పెట్టమంటే ఇంకా ఒక 6-7 అయితే పెట్టామండి. వస్తాయో రావో తెలియదు కదా, సో అందుకని ఎక్కువ పెట్టుకుంటే బెటర్. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ బంతినారు చూసారా నేను పోసుకున్నది. సో ఆ బంతినారును కూడా అప్పటిలో పెట్టేయమని చెప్తే పెట్టేశారనమాట గార్డెన్ అంతా. చూడాలండి, యాక్చువల్గా ఇప్పుడు సీజన్ కాదు కదా, పువ్వులు పెద్ద సైజులో రాకపోవచ్చు, బట్ ట్రై చేస్తాను. ఇది ఎక్స్పెరిమెంట్ అనే చెప్పొచ్చు. చూద్దాం నెక్స్ట్ సీజన్లో అసలు ఎట్లా వస్తుందో బంతి. సేమ్ అవే విత్తనాలు కాబట్టి చూడాలి. ఇప్పుడైతే రౌండ్గా బాల్స్ లాగా మంచిగా పెద్దగా వచ్చినాయి కదా, సో ఇప్పుడు వస్తాయో లేదో చూద్దాము. అండ్ ఇక్కడ క్రీపర్ మధుమాలతి ఉంది, ఐడియా ఉంది కదండి. సో మధుమాలతి వింటర్ సీజన్లో బ్లూమ్ అవ్వదు, అక్కడక్కడ వస్తూ ఉంటుంది. బట్ సమ్మర్ అండ్ రైనీ సీజన్లో చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది ప్లాంట్. సో అదంతా కూడా నీట్గా పెట్టమన్నాను. అండ్ బంతినారు కూడా అక్కడక్కడ పెట్టేశారనమాట. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఎంట్రన్స్లో రైట్ బాక్స్లో ఎప్పుడు కూడా ఖాళీగా లేకుండా ఏదో ఒకటి వేస్తూ ఉంటానండి. ఇక్కడైతే బంతిపూలన్నీ కూడా ఇంక ఎండిపోయిన స్టేజ్కి వచ్చేసింది, అన్నీ కూడా రిమూవ్ చేయించేసా. నెక్స్ట్ ఇంకా ఎజీలియా ప్లాంట్. సో నర్సరీ మేళాలో ఇదే టాప్ అండి. సో నర్సరీ మేళాలో ఇది అందరూ కొనుక్కొని వెళ్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం గ్రో చేయటము. ఇది యాక్చువల్గా లీఫ్ మౌల్డ్ అండ్ కంపోస్ట్ మాత్రమే యూస్ చేశారు. మేము కూడా అట్లానే లీఫ్ మౌల్డ్ అండ్ కంపోస్ట్ అంటే కౌడంగ్ ఆర్ కిచెన్ కంపోస్ట్, ఈ 2 మాత్రమే యూజ్ చేయండి, ఇంకా ఏది యూజ్ చేయకండి. చూద్దాము దీని గ్రోత్ ఎట్లా ఉంటుందో. మీరు ఎక్కువ సన్లైట్ ఉన్న చోట పెట్టచ్చు ఆర్ బ్రైట్ ఇండైరెక్ట్లో కూడా పెట్టచ్చు అనమాట. సో ఏది ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి ప్లాంటింగ్ చేయడం. సో ఇవన్నిటికీ వాటరింగ్ అయితే చేసేస్తున్నాను. సో కొంచెం మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం తొందరగా వాటరింగ్ చేయండి. ప్లాంట్స్ వేసిన తర్వాత ప్లాంట్ షిఫ్టింగ్ అప్పుడు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాటరింగ్ అనేది ఇవ్వండి, లేకపోతే ప్లాంట్ చనిపోతుంది. అండ్ ప్లాంట్స్కి వాటర్ పోసేటప్పుడు మీరు ఇలా చెయ్యి అడ్డం పెట్టి పోస్తే మనకి మట్టి అనేది బయటికి తుల్లకుండా ఉంటుంది. అండ్ ఇవన్నీ చిన్న చిన్నవే అయినా కూడా బట్ బిగినర్స్కి ఐడియా ఉంటుందని చెప్తున్నా. మీరు ఎజీలియా ప్లాంట్ డైరెక్ట్ సన్లైట్లో పెట్టారనుకోండి, ఫ్లవర్స్ ఎక్కువ నాళ్ళు ఉంటాయి ఈ చెట్టుకి. అలానే మీరు బ్రైట్ ఇండైరెక్ట్ లైట్లో పెట్టారనుకోండి, ఫ్లవర్స్ అయితే ఎక్కువ వస్తాయి అన్నమాట, బ్లూమింగ్ ఎక్కువ ఉంటుంది. అదే డిఫరెన్స్. మీరు 2 చోట్ల పెట్టుకొని ట్రై చేయండి, మీకు ఏది బెటర్గా అనిపిస్తే అక్కడైతే ఉంచుకోండి. ఏదైనా కానీ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తేనే తెలుస్తుందండి. కొన్ని ప్లాంట్స్ మనకి ఐడియా ఉండదు కదా. సో నర్సరీస్లో మాత్రం మీరు ఈ లైట్ పెట్టండి, ఆ లైట్ పెట్టండి అంటారు. బట్ కొన్ని అయితే మన పర్సనల్ ఎక్స్పీరియన్స్తోనే అన్నీ కూడా తెలుస్తాయండి గార్డెనింగ్ చేసేటప్పుడు. ఇంక ఈవినింగ్ అయితే అయిపోతుంది. ఇంకొక ప్లాంట్ అన్నీ నాకు నచ్చిన ప్లేసెస్లో పెట్టేయమని చెప్పాను. మనం సాటిస్ఫై అవ్వం కదండి, అట్లా మారుస్తూ ఉంటాం కదా. సో తను పెట్టి వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నేను మళ్ళీ మార్చుకున్నాను. అండ్ మొత్తం మార్చిన తర్వాత లుక్ ఫైనల్ ఎండ్ పార్ట్లో చూపిస్తాను. అండ్ ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. హోమ్ ఎంట్రన్స్ పార్ట్లో పెట్టానండి డాలియాస్, కలోంజీస్. అండ్ ఇందాక నేమ్ ప్లేట్ మీద పెట్టింది యాజ్ ఇట్ ఈస్ పెట్టేశాను. ఎందుకంటే ఇక్కడ మనకి అంత లుక్ ఎలివేట్ అవ్వట్లేదు, అందుకనే అక్కడైతే పెట్టేశా. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.